పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మనం అనుకున్నది నెరవేర్చుకోవడానికి విజువలైజేషన్ అదొక మంచి మార్గం. చాలా తొందరగా కూడా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి చాలా సులభమైన మార్గం అని మీరు చెప్తూ ఉంటారు. అదేవిధంగా అందులో ఎన్నో టెక్నిక్స్ని కనుక మనం యూజ్ చేస్తే ఇంకా త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు కదా మేడం. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ గోల్ని వాళ్ళు నెరవేర్చుకోవడానికి ఒక సులువైన ఈజీ టెక్నిక్ ఏంటి మేడం? విజువలైజేషన్ అనేది మన యొక్క పూర్తిగా సబ్కాన్షియస్ మైండ్కి మనం ఇచ్చేటటువంటి ఫీలింగ్స్ అన్నమాట. సో ఈ విజువలైజేషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే కొన్ని టెక్నిక్స్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఎలా అంటే ఒక గోల్ మనం సెట్ చేసుకున్నప్పుడు దానిని ఒక విజన్ బోర్డ్ మీద, సో ఎప్పుడు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఫోకస్ చేస్తూ, అంటే మనకి ఏం కావాలో ఒక వైట్ కలర్ బోర్డ్ పెట్టుకోండి. దాని మీద మీకు ఏం కావాలో దానిని మీరు రీచ్ అవ్వడానికి ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారో రాసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు రోజు దాన్ని చూస్తూ ఉండడం వలన మన మైండ్లోనే, అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అది పొందాలి అనేటటువంటి ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి. సో దానిని రీచ్ అవ్వడానికి మనకు కావాల్సినటువంటి సోర్సెస్ని మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడం. నెక్స్ట్ థింగ్ మైండ్ మ్యాపింగ్ అనమాట. మైండ్లోని దానిని చేరుకోవడానికి ఒక మ్యాప్ అనేది ఏంటంటే మనం రీచ్ అవ్వడానికి కరెక్ట్ డెస్టినీ చూపించేది. సో ఆ డెస్టినీ రీచ్ అవ్వడానికి మనం ఎలాంటి మార్గాల ద్వారా వెళ్ళాలి, అంటే మనం ఇక్కడ ఉన్న దానిని అక్కడున్న మన గోల్ని రీచ్ అవ్వడానికి ఏ మార్గంలో వెళ్తే సులువుగా ఉంటుంది, ఎన్ని మార్గాలు ఉన్నాయి. సో మైండ్ మ్యాపింగ్ వేసుకోవడం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఫోకస్ చేయడం, మన గోల్స్ మీద ఫోకస్ చేయడము. గుడ్ హెల్దీ హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోవడం. అంటే మనకున్నటువంటి కొన్ని అలవాట్లని మార్చుకుంటూ వెళ్తున్నట్లయితే, అంటే ఎప్పుడూ కూడా ఈ మార్గంలోనే కాదు ఇంకొక మార్గంలోని ఇంకొక హ్యాబిట్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా, ఇప్పుడు మనం హెల్దీగా ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, నేను చాలా హెల్దీగా ఉండాలి, ఓన్లీ ఫుడ్ తీసుకున్నంత మాత్రాన హెల్దీగా ఉంటామని లేదు. సో అందరిలాగా నేను హెల్దీగా ఉండాలి, చక్కగా నా వర్క్ చేసుకోవాలి అనేది విజువలైజేషన్ చేసుకోవాలనుకున్నాను. సో దానికి ఏం చేయాలి, మనము వాకింగ్ చేయడం కానీ, మార్నింగ్ లేవటం అనే ఒక హ్యాబిట్ని క్రియేట్ చేసుకోవడము, పాజిటివ్గా థింక్ చేయడము, ఇవన్నీ ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు అనేవి మనలో కలుగుతూ ఉండాలి. అలా మెడిటేషన్ చేసేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేషన్ పెట్టడము. ఓకే, ఇంకా ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవడం. మనం రీచ్ అవ్వాలి అని అంటే వెళ్ళిపోవాలి, ఎలాగైనా నేను రీచ్ అయిపోవాలి అన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకోగలగడం అన్నమాట. అంటే ఏదైనా సరే ఎటువంటి పరిస్థితినైనా కూడా ట్యాకిల్ చేయగల కెపాసిటీని డెవలప్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే మనలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. అంటే నేను మారను కానీ నా గోల్ని నేను రీచ్ అయిపోవాలి అని అంటే చాలా కష్టతరమైనటువంటి పని. సో మన గోల్ని మనం రీచ్ అవ్వాలి అని అంటే మనలో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా రావాలి. దాని మీద ఫోకస్ చేయగలగాలి, దానికి కావాల్సినటువంటి సోర్సెస్ని క్రియేట్ చేసుకోగలగాలి. అలాగే రోజు కూడా నైట్ టైం కానీ మార్నింగ్ టైం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీరు అనుకున్న గోల్ మీద కొంత కాన్సన్ట్రేషన్ని పే చేస్తూ ఉండాలి. అంటే ఏ టైం అయినా సరే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అన్నిటినీ కూడా స్లో డౌన్ చేయాలి. థాట్స్ అన్నిటినీ కూడా, నెగిటివ్ థాట్స్ అన్నిటినీ స్లో డౌన్ చేసుకుని పాజిటివ్ థాట్స్కి కావాల్సినటువంటి ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి. మీ సోర్సెస్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి పాజిటివ్ ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుండాలి. అలా ఎన్హాన్స్ చేసినప్పుడు విజువలైజేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది, రీచ్ అవ్వగలుగుతాం కూడా. ఇప్పుడు ఏదైనా కావాలి అని అన్నప్పుడు మనము మైండ్ మ్యాప్ వేసుకోవడము, విజన్ బోర్డ్ ఇవన్నీ నాకు రావటం లేదండి అని చాలామంది అంటుంటారు. నాకు అది కరెక్ట్గా మ్యాప్ వేయడం నాకు రావటం. ఎఫర్మేషన్ ద్వారా కూడా మనం చేయొచ్చు. అలాగే కొంతమంది కొన్ని వ్యక్తులు మారాలి అని కూడా అనుకుంటుంటాం. వాళ్ళు మారితే ఎంత బాగుంటుందో అని మనం అనుకున్నప్పుడు అలా మార్చడానికి కూడా కొన్ని అవకాశాలు దొరుకుతాయి విజువలైజేషన్లోని. అంటే యూ హ్యావ్ ఏ సోల్ టాక్, యు ఆర్ ఇన్వైటింగ్ ద సోల్స్ టు టాక్ అనమాట. అంటే మన మనసులోనే వాళ్ళు మన దగ్గరే ఉన్నట్టుగా ఊహించుకొని మనం చేయడం అనమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ విజువలైజేషనే. వాళ్ళు మనతోనే ఉన్నారు, మారాలి, వాళ్ళు మారితే మనకు ఎంత హ్యాపీగా ఉంటాము, వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుంది అనేది మనము కూర్చుని ఒక ప్రశాంతమైన చోట్ల కూర్చొని వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, వాళ్ళకి మనం మంచి చెప్తున్నాము అని ఊహించుకున్నప్పుడు అది కూడా మంచిగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వాటర్ థెరపీ ద్వారా బాడీని కూల్ డౌన్ చేసుకుని విజువలైజేషన్ చేసుకోవచ్చు.
మైండ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, హ్యాబిట్స్ మార్చుకోవచ్చు. గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ని డెవలప్ చేయడం వల్ల కూడా విజువలైజేషన్ పాసిబుల్ అవుతుంది. నేచర్తో ఎక్కువసేపు మనం క్లబ్ అవడం వలన కూడా విజువలైజేషన్ క్లారిటీ వస్తుంది. విజువలైజేషన్ రావాలి అని అంటే ఫస్ట్ మైండ్ కామ్ అవ్వాలి. సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్స్ని ఫీడ్ చేసుకోగల క్యాపబిలిటీస్ ఉండాలి. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు ప్రతిదీ తీసుకుంటుంది, కానీ దేనివల్ల నువ్వు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నావో దానిని మాత్రం ఇంకా ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. నువ్వు ఒకవేళ బాధపడుతున్నావు, ఎప్పుడు బాధపడుతున్నావా, ఎప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నావా, దానినే నీకు ఇస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా అప్పులు ఉన్నాయని ఎప్పుడు చెప్పకూడదు. తీరిపోయినాయి, నాకు తీరిపోయినాయి అండి, చాలా బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉన్నానండి, ఇలా అనమాట. తీరిపోయినాయి అని నువ్వు విజువలైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా తీరిపోతాయి, ఖచ్చితంగా తీరుతాయి అనేటటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడానికి విజువలైజేషన్ బాగా పనిచేస్తుందండి. చాలామంది చేశారు, వాళ్ళకి వర్కౌట్ అయ్యింది కూడా. ఏది కావాలంటే అది మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి వర్కౌట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో నిన్న కూడా నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఐ యూస్ టు విజువలైజ్, కాకపోతే ఏంటంటే ఐ నీడ్ ఏ చేంజ్ అవ్వాలి. ఆ చేంజ్ అవ్వడం వల్ల అంత హ్యాపీగా ఉంటుంది. సో యూనివర్స్తో మనం టాక్ చేయడం వలన కూడా విజువలైజేషన్ కరెక్ట్గా వస్తుంది. సో ఆ చేంజ్ అనేది నేను ఎందుకు నీడ్ అడుగుతున్నాను, ఎందుకు మారాలి, ఆ వ్యక్తి మారితే ఎందుకు మార్పు వల్ల నిజంగా నేను బెనిఫిట్ పొందుతాను, ఇది నా ఒక్క బెనిఫిట్ కాదు, దానివల్ల నాకు వచ్చేటటువంటి లాభం ఏంటి అనేది నేను ఓపెన్గా యూనివర్స్తో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మారుతారని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బై ఈవినింగ్ ఇట్ వాజ్ వర్క్డ్ అవుట్. ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది అనమాట. మీరు మారలేదు అని అంటూ ఉంటారు, కానీ వాళ్ళు మారాలి అని మనం ఎంతగా తాపత్రయపడుతున్నామో వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ చేయము. మారండి అని మాత్రమే చెప్తాము, కానీ మారటం వలన మీ చుట్టూ వాతావరణం ఎలా మారుతుంది, మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అది మీరు ఎక్స్ప్రెస్ చేయరు, ఎవరో ఎక్స్ప్రెస్ చేయరు. ట్రూ. వాళ్ళు మారినప్పుడు వాళ్ళ పరిస్థితులు మారుతాయిలే అని అంటాము, కానీ వాళ్ళు మారటానికి మనం ఒక అవకాశాన్ని కూడా క్రియేట్ చేయాలి కదా, ఖచ్చితంగా వైబ్రేషన్స్ డెవలప్ చేయాలి కదా. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. సో జనరల్గా ఏం చేస్తామంటే నైట్ మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళ సోల్ అంటే వాళ్ళ మనసుతో మనం మాట్లాడగలగాలి. మెడిటేషన్లో కూర్చొని వాళ్ళు ఎవరి కోసమైతే మీరు అంతగా తాపత్రయపడుతున్నారో జస్ట్ విజువలైజ్ దట్ ద పర్సన్ మీ దగ్గరే ఉన్నారు. ఆ పర్సన్తో మీరు చెప్పండి హ్యాపీగా. మాటలతో చెప్పటం లేదు, మనం సోల్ ఓన్లీ మనసుతోనే చెప్తున్నాము. చెప్పినప్పుడు అది తొందరగా రీచ్ అయిపోతుంది, చాలా తొందరగా రీచ్ అయిపోతుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనమాట. అది చాలా అంటే మనం ఎక్స్ప్రెస్ చేయడం అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. నిజంగా ఇప్పుడు వాళ్ళు మారాలి అని మనం నిజంగా మారిపోతే హ్యాపీనెస్ వేరే లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో అది జరగాలి అని చెప్పేసి మనం హోల్ హార్టెడ్గా అనుకున్నప్పుడు 100% జరుగుతుంది. సో విజువలైజేషన్ అనేది చాలా విధాలుగా చేసుకోవచ్చు మనం, కానీ దాన్ని యూజ్ చేసే పద్ధతి, యూజ్ చేసేటటువంటి టైం, యూజ్ చేసేటటువంటి ప్యాటర్న్ మాత్రం మనం తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకున్నప్పుడు 100% సక్సెస్ వస్తుంది. గైడ్ చేసినప్పుడు కూడా మనం ఏంటంటే దానిని రిసీవ్ చేసుకుని దానిని మనం ఊహించుకోగలగాలి. అవును కదా, ఈ విధంగా వెళ్తే బాగుంటుంది కదా, మీరు చెప్పింది నేను ఎందుకు చేయాలంటే అది వర్కౌట్ కాదు అది. కానీ ఆ చెప్పిన దానిని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఊహించుకోగలిగినప్పుడు మనం అది వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అవుతుంది. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే మనకు కావాల్సింది మనం పొందుతున్నాము, ఆ పొందే దానిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొందు. హాఫ్ ఆఫ్ ఎందుకు, నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో అంత హ్యాపీగానే పొందు, అంత హ్యాపీగానే నువ్వు హ్యాపీగా ఉండడం నేర్చుకో. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది కదా. సో ఈ మన 11 days క్లాసెస్ కూడా దాని మీదనే బేస్ చేసుకొని పర్టికులర్గా దాని మీదనే అవతల వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో ఆ విధంగా రీచ్ అవ్వాలి, ఆ విధంగా హ్యాపీగా ఉండగలగాలి. మనిషికి సంతోషమే సగం బలము. సో కాబట్టి ఏంటంటే డబ్బు లేదు అని బాధపడద్దు, రాదు అని బాధపడద్దు, వస్తుంది అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, వచ్చింది అని కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు 100% వస్తుంది అది. సో ఆ హ్యాపీనెస్ తీసుకోవాలి. రిజల్ట్ ఓరియంటెడ్గా పెట్టే క్లాసెస్ ఇది. అయినా కూడా లైక్ చక్రస్ యాక్టివేషన్ గురించి కావచ్చు, లేదంటే క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.